హలో వ్యూవర్స్, హిందూ బంధువులందరికీ కూడా జై హనుమాన్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మీలో శ్రీ ఆదివరహ స్వామి వారి టెంపుల్ ఎంతమందికి తెలుసు? మన తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్ కమాన్పూర్ మండలంలో జూలపల్లి అనే గ్రామంలో శ్రీ ఆదివరహ స్వామి వారి టెంపుల్ ఉంది. ఒకటి మన తెలంగాణలో, ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడ కూడా శ్రీ ఆదివరహ స్వామి వారి టెంపుల్ ఎక్కడ కూడా లేదు. మీరు కూడా ఎక్కడ చూసుంటారు. ఓన్లీ మన కమాన్పూర్ మండలంలో జూలపల్లి అనే గ్రామంలో మాత్రమే ఉంది. ఈ టెంపుల్కి ప్రతి ఆదివారం మరియు మిగతా రోజుల్లో కూడా చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుని ఇక్కడ ఒక రోజు స్టే చేసి వెళ్తారు. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. కానీ ఈ టెంపుల్కి అతి సమీపంలో ఉన్న శ్రీ మల్లన్న దేవుని ఆలయం గురించి అయితే ఎవ్వరికీ సరిగా తెలియదు. నేను ఈరోజు ఆ టెంపుల్ మీకు చూపించబోతున్నాను. ఇదే జూలపల్లి గ్రామంలో ఆదివరహ స్వామి టెంపుల్కి అతి సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో శ్రీ పర్వతాల మల్లన్న స్వామి వారి అతి ప్రాచీనమైన శివాలయం కూడా ఉంది. మీరు ఆదివరహ స్వామి వారి టెంపుల్కి వెళ్ళినట్లయితే ఈ టెంపుల్ని కూడా మీరు దర్శించుకోండి. అతి ప్రాచీనమైన దేవాలయం ఇది. చుట్టూ పొలాల మధ్యలో స్వామివారి ఈ ఆలయం ఉంటుంది. ఎటు చూసిన చెట్లు, చల్లని గాలి, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఆలయం ఇది. మీరు కనుక ఒక్కసారి వెళ్ళినట్లయితే మీరే ఈ ఎక్స్పీరియన్స్ని మీరే మాకు తెలియజేస్తారు. ఎందుకంటే చుట్టూ చెట్లు ఉంటాయి, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీ మనసు ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నా కూడా ఇక్కడికి ఒక్కసారి వెళ్ళి ఒక 10 నిమిషాలు మీరు స్వామివారిని దర్శనం చేసుకొని 10 నిమిషాలు ధ్యానం చేసినట్లయితే నిజంగా మీ మనసులో ఉన్న మాటలు, మీ కోరికలు స్వామివారికి వినబడేంత ప్రశాంతంగా ఉంటుంది. చాలా అంటే చాలా ధ్యానం చేసుకోవడానికి, యోగా చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఎంత ప్రశాంతంగా ఉంటాయంటే చుట్టూ చెట్లు ఉంటాయి, చల్లని గాలి ఉంటుంది, ఏసీ కూడా పనిచేయదు. ఎక్కడెక్కడికో ఏ ఊర్లకు ఏ దేశాలకు వెళ్ళి తిరిగి వస్తున్నారు అందరూ ప్రశాంతత కోసం. కానీ ఇలాంటి టెంపుల్లో ఒక 10 నిమిషాలు కూర్చోండి, మీకే అర్థమైపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ టెంపుల్ అతి ప్రాచీనమైనది. ఇంతవరకు ఎక్కడ దేవాలయాల్లో కూడా చూసి ఉండరు ఇలాంటి శివలింగం. ఈ టెంపుల్లో మీరు లోపలికి వెళ్ళగానే మీకు తెలియకుండానే మీ మనసు మొత్తం శివయ్య మీద డైవర్ట్ అయిపోతుంది. అసలు వేరే ఆలోచన కూడా రాదు. ఈ టెంపుల్కి వెళ్తే కొంచెం లోపలికి వెళ్తే భయంకరంగా కూడా అనిపిస్తుంది, కానీ మొత్తం మైండ్ మొత్తం శివ ధ్యానంలోనే నిండిపోతుంది. ఈ శివలింగం వచ్చేసి స్వయంభూ వెలిసింది. ఏది చెక్కిందా లెక్క కనబడదు. ఒక బండరాయితో తయారు చేసిన శివలింగంలో మాత్రం అస్సలు అనిపించదు. ఇందులో నుంచి వెలిసినట్టు స్వామివారి ఇక్కడ స్వయంభూ వెలిసినట్టు కనబడుతుంది. ఈ టెంపుల్ చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట. అతి తక్కువ మంది భక్తులు వస్తారు, కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మీరు కనుక ఒక్కసారి ఇక్కడికి టెంపుల్కి వెళ్ళి విజిట్ కండి. అండ్ ఈ టెంపుల్ పక్కనే మన చిరంజీవి ఆంజనేయ స్వామి వారు కూడా దర్శనం ఇస్తారు. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి టెంపుల్ మనకు కంటపడవు, ఇలాంటి దేవాలయాలు. అప్పుడే ఉదయించే సూర్యుడు, చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీకు వీలైనట్లయితే ఒక్కసారి ఈ టెంపుల్ని విజిట్ కండి. ఆదివరహ స్వామివారి టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలో జూలపల్లి గ్రామంలో ఈ టెంపుల్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి మీకు వీలైనట్లయితే ఈ టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. మన హిందూ బంధువులందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మరిన్ని కొత్త వీడియోస్తో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. జై హనుమాన్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర.